ఓం అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయమృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఈరోజు మనం యయాతి మహారాజు జీవితం ద్వారా ఆనందానికి దారేదో చూద్దాం. మనందరికీ ఆనందం కావాలి, చాలా సంతోషం. ఆనందం కాకుండా విషాదం కోరుకునేవారు ఎవ్వరు ఉండరు, వెర్రివెంగళప్పలు తప్ప. అయితే ఈ ఆనందం ఎలా లభిస్తుంది, ఆనందానికి దారేది అంటే ఎందుకు కోరికలు తీర్చుకోవడం ద్వారా ఆనందం లభిస్తుంది కదా అంటాం. మన కోరికలు తీరితే నిజంగానే ఆనందం లభిస్తుందా? లభించినట్లే అనిపిస్తుంది, కానీ క్షణికమైన ఆనందం. మళ్ళీ మరొక కోరిక పొంచి ఉంటుంది, దాన్ని పొందాలనే కోరిక. ఈ విధంగా ఆనందం మన చేతికి అందినట్లే అంది మళ్ళీ మనను తప్పించుకొని పారిపోతుంది. ఈలోపు కోరికల చట్రం దాని ఉచ్చుని బిగిస్తుంది. ఈ ఆనందం అనేది సాపేక్షం, అందరికీ ఒకేలా ఉండదు. ఒకరికి ఆనందం కలిగించినది మరొకరికి ఆనందం కలిగించకపోవచ్చు. మనిషి స్థాయి, అంచనాలు, వారికి కలిగే అనుభవాలు, వారు ఎవరితో పోల్చుకొని ఆనందాన్ని కోరుకుంటున్నారు అనే వాటిపై ఆధారపడి ఇది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు చూద్దాం. స్థాయిని బట్టి ఆనందం మారుతుంటుంది. చిన్నపిల్లలకి బొమ్మలంటే చాలా ఇష్టం, పెద్దవాళ్ళకి ఆ బొమ్మలు చూస్తే విసుగు. నాకు పూరి ఇష్టం, మీకు పిజ్జా ఇష్టం, మరొకరికి సమోసా ఇష్టం. మనిషిని బట్టి ఆనందం మారుతుంది. అలాగే అంచనాలు బట్టి 60% మార్కులు వచ్చేవాడికి 70% వస్తే చాలా ఆనందం. 95% అంచనా వేసిన వారికి 94 వచ్చినా కూడా ఎంతో బాధ. అలాగే పోల్చుకోవడాన్ని బట్టి కూడా మన ఆనందం మారుతూ ఉంటుంది. మనకు ఒక కొత్త మోడల్ ఫోన్ కావాలనిపించింది, డబ్బు పోగు చేసి ఆ కొత్త ఫోన్ కొనుక్కున్నాం. కొన్నాళ్ళు ఆనందంగా ఉంటుంది, అందరికీ చూపిస్తుంటాం. మరికొన్నాళ్ళకి మార్కెట్లో మరొక కొత్త ఫోన్ వస్తుంది, కొత్త ఫీచర్లు, మంచి కెమెరా, వేగం. నెమ్మదిగా పాత ఫోన్ మీద మోజంతా పోతుంది, కొత్త మోడల్ మీద ఉత్సాహం పెరుగుతుంది. మొదటిసారి కొన్నంత ఆనందం రెండోసారి ఉండదు. కార్ల విషయంలో కూడా అలాగే. మొట్టమొదటిసారి కారు కొనుక్కున్నప్పుడు ఎంతో ఆనందం, తర్వాత మోడల్ మారినప్పుడు ఈ కారు అంటే బోరు కొడుతుంది. వాతావరణాన్ని బట్టి కూడా ఆనందం మారుతుంది. ఎండల తర్వాత వర్షం వస్తే తెగ ఆనందం, ఎడతెగకుండా వాన కురిస్తే విసుగు. ఇలా ఆనందం అన్నది చాలా సాపేక్షమైనది. మరొక ఉదాహరణ చూస్తే, మనకి గొప్ప ఉద్యోగం లేదా పదవి కావాలన్న కోరిక ఉందనుకుందాం. అది తీరాక దాన్ని నిలబెట్టుకోవడంలో ఉన్న ఒత్తిళ్ళు ఎదురవుతాయి, బాధ్యతలు ఎక్కువ అవుతాయి, మళ్ళీ ఆ పదవి పోతుందేమో అన్న భయం ఎక్కువ అవుతుంది. మరొక ఉదాహరణ, కోరిన వారితో వివాహం కావాలని యువతి యువకులు కోరుకొని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కొన్ని రోజులకే అభిప్రాయ భేదాలు, ఆందోళనలు, అపార్థాలు మొదలైపోతాయి. అయితే ఆనందం అనేది అసలు ఎక్కడుంది? ఇలా అన్ని విషయాల్లో చూస్తే పెనంపై నీటి చుక్కంత మాత్రమే ఆనందం కనిపిస్తుంది. ఈరోజు నాకు ఆనందం కలిగించిన విషయం 2 రోజుల తర్వాత విసుగు పుట్టిస్తుంది. మరొక ఆనందాన్ని ఇచ్చే వస్తువు కోసం వెతుకుతుంటాం. ఈ యయాతి మహారాజ్ జీవితంలోకి తొంగి చూస్తే అక్కడ జరిగింది కూడా ఇదే. ఆయన ఎన్నో భోగాలు అనుభవించాలన్న కళల్లో కూరుకొని ఉన్న సమయంలో ఆయనకి శుక్రాచార్యుడు శాపం ఇచ్చాడు, నువ్వు ఇప్పుడే ముసలివాడివి అవుతావు అని. యయాతి శుక్రాచార్యుని ఎంతో వేడుకున్నాడు, నాకు ఇంకా జీవితంలో భోగభాగ్యాలపై మోజు తీరలేదు, నాకేమైనా శాప విమోచనం చెప్పండి అని. శుక్రాచార్యుడు అన్నాడు, ఎవరైనా నీ వార్ధక్యాన్ని తీసుకొని వారి యవ్వనాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నీకు ఈ బాధ తప్పుతుంది అని. యయాతికి 5 కుమారులు ఉన్నారు. 4 ససేమిరా అంగీకరించమని చెప్పేశారు. విషయ సుఖాలు అనుభవించకముందే మాకు వైరాగ్యం ఎలా వస్తుంది, మాకు కూడా విషయ సుఖాలు అనుభవించాలని ఉంది, కనుక మా యవ్వనాన్ని మీకు ఇవ్వలేము అని కొడుకులు చెప్పారు. చివరికి వయసులో చిన్నవాడైన గుణవంతుడైన పూరుడు అన్నాడట, పుత్రుని శరీరం తండ్రి నుండి లభించేది, పైగా తండ్రి అనుగ్రహం ఉంటే పుత్రుడికి పరమపదం ప్రాప్తిస్తుంది, కనుక తండ్రి చేసిన మేలుకి ప్రత్యుపకారం చేయడం కర్తవ్యం. నేను నీకు సంతోషంగా నా యవ్వనాన్ని ఇచ్చి నీ వార్ధక్యాన్ని నేను గ్రహిస్తాను అన్నాడు.
యయాతి కొడుకు నుండి యవ్వనాన్ని స్వీకరించాడు. మళ్ళీ తనివి తీర విషయ భోగాలను అనుభవించాడు. రాజ్యాన్ని కూడా చక్కగా పాలించాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు విషయ భోగాలు తనివి తీర అనుభవించిన ఆయనకు ఎక్కడ ఆనందంగా ఉన్నట్లు అనిపించలేదు. లోపల ఏదో వెలితి, అసంపూర్ణత. ఇదిగో లభించింది అన్న ఆనందం ఇంతలోనే తప్పించుకుపోయినట్లు అనిపించింది. ఆనందం అంటే ఎడారిలో ఎండమావిలా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఆయనకు ఈ విషయ సుఖాల పట్ల ఎంతో వెగటు పుట్టింది. జీవితాంతం కోరికలు తీర్చుకొని విషయ భోగాలను అనుభవించి చివరి వయసులో భగవన్నామం చేద్దాంలే అనుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఆ తరుణం వచ్చేలా లేదు. ఈ కోరికలు ఎలా ఉన్నాయంటే రక్తబీజుని ప్రతి రక్తపు బిందువు నుండి మళ్ళీ వేలాది రక్తబీజ రాక్షసులు పుట్టినట్లు ఈ కోరికలు తీర్చుకున్న కొద్దీ అవి ఇంకా వేళ్ళూనుకుంటూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి, వాటి ఉచ్చుని బిగిస్తున్నాయి. ఆయనకి కొంచెం వివేకం ఉంది కాబట్టి అప్పుడన్నా కనువిప్పు కలిగింది. ఈ పృథ్వీలోని సంపదంతా నా చేతుల్లో ఉంది, యవ్వనం ఉంది, అందరూ నాకు విధేయులే. నేను చెయ్యాలనుకున్నవన్నీ చేశాను, అనుభవించాలనుకున్నవన్నీ అనుభవించాను, అన్నీ ధర్మబద్ధంగానే చేశాను. అయినా నాకు ఆనందపు జాడ కనిపించట్లేదు. ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. అప్పుడు ఆయన నోట గొప్ప జ్ఞానామృతం వెలువడింది. ఆయన అంటారు, యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవ స్త్రియ న దుహ్యంతి మనప్రీతిం పుంసక్ కామహతస్యతే. యత్ పృథివ్యాం, ఈ ప్రపంచంలో ఉన్న సంపద మొత్తాన్ని ఒక్క మనిషి ముందు పోసి ఇదంతా నువ్వే అనుభవించు అన్నా కూడా అవి ఆ మనిషికి ఆనందాన్ని కలిగించలేవు. ఒక రకం సంపద కాదు, ఇక్కడ ధన సంపద, ధాన్య సంపద, పశు సంపద, వెండి, బంగారం మొదలైనవన్నీ ఆ కాలంలో సంపదగా పరిగణించే వస్తువులన్నిటినీ పేర్కొన్నారు. ఈ కాలంలో మనకు షేర్లు, బంగళాలు, బ్యాంక్ లాకర్లు మొదలైనవన్నీ కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక్క మనిషి ఆనందాన్ని తీర్చలేవు. ఎలాంటి మనిషి? పుంస కామహతస్యతే అన్నారు. కామం అనే వైరస్ బారిన పడ్డవానికి ఆనందం అన్నది బహు దూరంలో ఉంటుంది అని తర్వాతి శ్లోకంలో అంటున్నాడు. కారణం ఏమంటే నజాతు కామ కామానాం ఉపభోగేన శామ్యతి. కోరికలు తీర్చుకోవడం ద్వారా కోరికలు ఎప్పుడు తగ్గవు. ఎలా అంటే హవిషా కృష్ణవర్త్మైవ భూయ ఏవాభివర్ధతే. అగ్నిలో ఆహుతి వేస్తే అగ్ని ఇంకా భగ్గుమంటుంది. అలాగే తీర్చుకున్న కొద్దీ కామాగ్ని ఇంకా పెరుగుతుంది, కానీ ఎన్నటికీ తగ్గేది ఉండదు అని. ఇంకా ఆయన అంటున్నాడు, యా దుస్త్యజ దుర్మతిభిర్జీయతే యా న జీర్యతే తాం తృష్ణాం దుఃఖ నివహాం శర్మకామో ధృతం త్యజేత్. ఈ కామాన్ని వదులుకోవడం చాలా కష్టం. వయసు పెరిగిన కోరిక తరగదు. ఏదో వయసు పెరిగితే తగ్గుతుంది అనుకుంటాం. వయసు పెరిగిన కొద్దీ కామం ఇంకా బలపడుతుంది. ఆనందం కావాలి అంటే తెలివైన మనిషి ఏం చేయాలి? అన్ని కష్టాలకు మూల కారణమైన ఈ కామాన్ని తొందరగా వదిలిపెట్టాలి. కోరికలు తీరితే ఆనందం దొరుకుతుంది అనుకున్నాం, కానీ కోరికలు తీర్చుకున్న కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. ఆనందం ఇంకా దూరం అవుతుంది అని యయాతి మహారాజు ద్వారా తెలుసుకున్నాం. అంటే ఆనందపు చిరునామా కోరికలు తీర్చుకోవడంలో లేదు అని తెలిసింది. యయాతి అంటున్నాడు, పూర్ణం వర్షసహస్రం మే విషయాన్ సేవతో అసకృత్ తథాపి చ అనుసవనం తృష్ణా తేషూపజాయతే. నేను ఇంద్రియ తృప్తిని అనుభవిస్తూ పూర్తిగా 1000 సంవత్సరాలు గడిపాను. అయినప్పటికీ ఇంకా ఆనందాన్ని పొందాలనే కోరిక రోజు రోజుకి పెరుగుతోంది, కానీ ఆనందం మాత్రం లభించట్లేదు. తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యధ్యాయ మానసం. కనుక నేను ఇప్పుడు నా కోరికలన్నింటినీ విడిచిపెట్టి భగవంతునిపై మనసు పెడతాను. ద్వంద్వాలకు అతీతంగా నిరాహంకారినై వనాన్ని ఆశ్రయిస్తాను అన్నాడు. దృష్టం శృతం అసద్బుద్ధ్వా నానుధ్యాయే న సందిశేత్ సంస్మృతిం చ ఆత్మనాశం చ తన్న విద్వాంస ఆత్మదృక్. భౌతిక ఆనందం శాశ్వత ఆనందానికి పెద్ద అడ్డంకి అని తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని అంటే కోరికలని ఆనందంగా వదిలిపెట్టి
ఆత్మ సాక్షాత్కారానికై నడుం బిగిస్తాడు. శుకుడు అంటున్నాడు, ఇలా విషయ సుఖాల పట్ల విరక్తి పొందిన యయాతి మహారాజు తన యవ్వనాన్ని చిన్న కొడుకైన పురువుకి తిరిగి ఇచ్చేసి వార్ధక్యాన్ని మళ్ళీ స్వీకరించాడు. తన పుత్రులకి రాజ్యభారాన్నంతా అప్పగించి తపస్సు చేసుకునేందుకు వనాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ భాగవతం అంటుంది, ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సహా క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజ. యయాతి మహారాజు ఎన్నో సంవత్సరాలు సుఖభోగాలను అనుభవించాడు. కానీ వైరాగ్యంతో వనాలకు నిష్క్రమించాడు. ఎలాగంటే రెక్కలు వచ్చిన పక్షి గూటిని వదిలి వెళ్ళిపోయినట్లు ఒక్క నిమిషంలో రాజ్యాన్ని భోగాలను వదిలి తపస్సుకై వనానికి వెళ్ళిపోయాడు అని. ఆయన వనానికి వెళ్ళే ముందు దేవయానికి కూడా వివేకం వచ్చేలాగా బోధ చేసి వెళ్ళాడట. ఆ తర్వాత స తత్ర నిర్ముక్త సమస్త సంగ ఆత్మానుభూత్యా విధుత త్రిలింగ పరే అమలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః. అక్కడ అతను విషయాసక్తిని పూర్తిగా పరిత్యజించి త్రిగుణాల నుండి విముక్తుడై ఆత్మానుభూతిని పొందాడు, భగవంతుని పట్ల పరమ భక్తిని పొందాడు అంటూ యయాతిరాజు కథ ఇక్కడితో ముగుస్తుంది. కథ కంచికి మనం ఇంటికి. ఇంతకీ ఏం తెలుసుకున్నాం ఈ కథ ద్వారా? కోరికలు తీర్చుకోవడం ద్వారా ఆనందం లభించదు, ఆత్మ నిగ్రహం ద్వారా మాత్రమే ఆనందం లభిస్తుంది అని కఠోపనిషత్తు ఈ విషయాన్ని ఒక చక్కటి శ్లోకంలో వివరిస్తుంది. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్ తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. ప్రతి మనిషికి జీవితంలో ఈ సంఘర్షణ అన్నది తప్పకుండా కలుగుతుంది. ఏంటది? 2 రకాల అనుభవాలు మనిషి ముందుకు వస్తాయట. ఒకటి శ్రేయస్సు, మరొకటి ప్రేయస్సు. ప్రేయస్సు అంటే తక్షణ ఆనందాన్ని ఇస్తుంది. ఉదాహరణకి రుచిగా ఉన్న ఆహారం దొరికినప్పుడు క్షణికమైన ఆనందం, అందమైన వస్తువులు, కావాలనుకున్న కీర్తి అధికారం దొరికినప్పుడు కలిగే ఆనందం. ఇవి తాత్కాలిక సుఖాన్ని ఇచ్చినట్లు కనిపిస్తాయి, కానీ చివరకు దుఃఖాన్ని మిగులుస్తాయి, కీడును కలగచేస్తాయి. అదే శ్రేయస్సు ఏంటి? దీనికి మొదట్లో కొంత ఆత్మనిగ్రహం కావాలి, కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దీర్ఘకాలంలో శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది, మేలును కలగచేస్తుంది, ఆధ్యాత్మిక ఉన్నతిని కలగచేస్తుంది. ఈ 2 మనిషి ముందుకు వచ్చినప్పుడు ఎవరు దేన్ని కోరుకుంటారు? వివేకవంతుడైన వ్యక్తి శ్రేయస్సునే ఎంచుకుంటాడు. కానీ అవివేకి తాత్కాలిక సుఖం యొక్క ప్రలోభంలో పడి ప్రేయస్సును ఎంచుకుంటాడు, తర్వాత కష్టాల పాలు అవుతాడు అని. యయాతి మహారాజు ఈ 2 మార్గాల గుండా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా దాని ఫలితాన్ని తెలుసుకున్నాడు. ఆయన ఏం తెలుసుకున్నాడు? ప్రేయస్సు అన్నది అశాంతికి దారితీస్తుంది, శ్రేయస్సు శాశ్వత సుఖాన్ని ఇస్తుంది అని. కనుక కోరికలు ఎప్పుడు వల విసురుతాయి, మన జీవితాన్ని వాటి ఉచ్చులో బిగిస్తాయి. మనం జాగ్రత్తగా ఉండి వాటి వలలో పడకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు శాశ్వత ఆనందం లభిస్తుంది. స్వామి రంగనాథానంద మహారాజ్ అంటారు, వేదాంత డస్ నాట్ సే డు నాట్ రన్ ఆఫ్టర్ ప్లెజర్స్, రన్ ఆఫ్టర్, బట్ కీప్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్ అండ్ ఏ టైమ్ విల్ కమ్ వెన్ ఆల్ దీస్ ప్లెజర్స్ విల్ సీమ్ ఇన్సిపిడ్ టు యూ. విషయ సుఖాలను అనుభవించొద్దు అని వేదాంతం మీకు చెప్పదు, అనుభవించండి, కానీ వివేకం కలిగి ఉండండి. అప్పుడు మీకు ఆ వివేకం ద్వారా ఈ విషయ సుఖాలు ఎంత తుచ్చమైనవో దాన్ని మించిన ఎన్నో ఆనందాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి అన్న విషయం తొందరలోనే అవగతమవుతుంది అని. అందుకే శ్రీరామకృష్ణులు ఆనందాన్ని 3 రకాలుగా విభజించారు: విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. విషయ సుఖాల వల్ల ఏదో కొంత ఆనందం లభిస్తుందని అనుకుందాం, కానీ ఇది చాలా నిమ్న స్థాయి ఆనందం. కొంచెం ఆత్మనిగ్రహం, వివేకం కలిగి ఉన్నప్పుడు దీనిలోని నిమ్నత్వం మనకి బోధపడుతుంది. ఆ తర్వాత
భజనానందాన్ని కోరుకుంటాము. భజనానందాన్ని అనుభవించిన తర్వాత దానికన్నా ఉన్నతమైన బ్రహ్మానందాన్ని కావాలని కోరుకుంటాం. కనుక ఆనందానికి నిజమైన దారి కోరికలను తీర్చుకోవడంలో లేదు. అది కోరికలు ఇంకా వాటిని ఉచ్చు బిగించి మనం ఆనందానికి ఇంకా దూరం అవుతాము. గుడ్డొచ్చి చేలో పడ్డట్లు విషయ సుఖాల పెట్ల పరిగెత్తకుండా కొంచెం వివేకం, ఆత్మనిగ్రహం కలిగి ఉన్నప్పుడు మనకి ఆనందానికి దారి తీసే నిజమైన దారి కనపడుతుంది. అది మాత్రమే మన జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఈ ఆత్మనిగ్రహం, వివేకం అన్నది లేకుండా సుఖం, ఆనందం అనుభవిద్దాం అనుకున్నవారు చివరకు దుఃఖాల పాలవుతారు. దారి తప్పిన వారే అయోమయానికి గురవుతారు. ఈ వివేకం, ఆత్మనిగ్రహం ఎలా కలుగుతాయి? మనం ఇటువంటి సద్గ్రంథ పఠనం ద్వారా, భగవంతునికి ప్రార్థించడం ద్వారా మనలో ఈ వివేకం, ఆత్మనిగ్రహం మేల్కొంటాయి. తర్వాత మన జీవితానికి ఒక గమ్యం అంటూ ఉండాలి. మనం ఒక ట్యాక్సీ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఆ ట్యాక్సీ వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు? మనకి గమ్యం తెలిసినప్పుడు ఆ గమ్యం వైపు నడవడానికి ప్రయత్నిస్తాం. భగవత్ సాక్షాత్కారమే మానవ జీవన గమ్యం అన్నారు శ్రీరామకృష్ణులు. రసో వై సహా, భగవంతుడు ఆనంద స్వరూపుడు అంటుంది తైత్రీయోపనిషత్తు. రసం హేవాయం లబ్ధ్వా పుమాన్ ఆనందీ భవతి. ఆ భగవంతుణ్ణి పొందినప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది. నిజమైన రత్నమాణిక్యాలు, వైఢూర్యం లభించినట్లు, లేకపోతే మనం మెరిసే గాజు పూసలతోనే సంతృప్తిగా ఉన్నట్లు. అది కూడా ఎంతోసేపు ఉండదు సంతృప్తి, మరొక కొత్త మెరుస్తున్న గాజు పూస కోసం చూస్తున్నట్లు అన్నమాట. కనుక మనం ఏ స్థాయిలో ఉన్నా అక్కడే ఆగిపోకుండా ఉన్నత స్థాయి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.